ఈరోజు మన చర్చకు స్వాగతం. మన ముందు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే పీసీఐ జారీ చేసిన ఒక ముఖ్యమైన సర్క్యులర్ ఉంది. రెఫ్ నంబర్ 10/113/2025 పీసీఐ అన్నమాట. ఇది రాబోయే సెప్టెంబర్ 25, 2025 నాడు ఫార్మసిస్ట్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సంవత్సరం వాళ్ళు ఎంచుకున్న ఇతివృత్తం థీమ్ అంటాం కదా, చాలా ఆసక్తికరంగా ఉంది. థింక్ హెల్త్, థింక్ ఫార్మసిస్ట్. అంటే ఆరోగ్యం గురించి ఆలోచించండి, ఫార్మసిస్ట్ గురించి ఆలోచించండి అని. సింపుల్గా అనిపించినా దీని వెనక లోతైన అర్థం ఉంది అనిపిస్తోంది. ఈరోజు మనం ఈ ఫార్మసిస్ట్ డే ప్రాముఖ్యత ఏంటి, మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టుల పాత్ర అసలు ఎంత కీలకం, వారు నిజంగా మందులిచ్చేవాళ్లేనా లేక అంతకు మించి ఏమైనా చేస్తున్నారా, ఇంకా ఈ డేని సెలబ్రేట్ చేయడానికి పీసీఐ ఏమేం కార్యక్రమాలు సూచించింది, ఇలాంటి విషయాలు కాస్త వివరంగా చూద్దాం. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. తప్పకుండా. మీరు చెప్పినట్టు సెప్టెంబర్ 25 అనేది ప్రపంచవ్యాప్తంగా ఫార్మసిస్ట్స్ డేగా జరుపుకుంటారు. ఇది కేవలమో తంతు కాదు. ప్రపంచ ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో ఫార్మసీ నిపుణులు అంటే ఫార్మసిస్ట్స్ వాళ్ళు చేస్తున్న కృషిని గుర్తించడానికి, వాళ్ల రంగానికి గుర్తింపు పెంచడానికి ఇదొక ముఖ్యమైన రోజు. ఇక ఈ సర్క్యులర్ విషయానికొస్తే ఇది పీసీఐ ఆమోదం పొందిన అన్ని సంస్థలకు అంటే కాలేజీలకు, అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లకు, ఇంకా ఫార్మసీ సంఘాలకు కూడా పంపించారు. అంటే దాదాపు అందరినీ ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారనమాట. అవును, అందర్నీ భాగస్వాములను చెయ్యాలే ఉద్దేశం కనిపిస్తోంది. మరి ఈ థీమ్ థింక్ హెల్త్, థింక్ ఫార్మసిస్ట్, ఇది నాకు తెలిసి చాలా రెలివెంట్ కదా ఇప్పుడు. ఎందుకంటే ఒకవైపేమో లాంగ్ టర్మ్ జబ్బులు పెరుగుతున్నాయి, ఇంకోవైపు హెల్త్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. ఏది నిజమో ఏది కాదో తెలియట్లేదు, డాక్టర్ల మీద కూడా ప్రెషర్ ఎక్కువవుతోంది. ఇలాంటప్పుడు ఈజీగా యాక్సెస్ అయ్యే నమ్మకమైన హెల్త్ అడ్వైజ్ ఇచ్చేవాళ్లు కావాలి కదా. ఈ థీమ్ అదే అంటున్నట్టుంది. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఈ థీమ్ వెనుక ఉన్న ఆలోచన అదే. ఫార్మసిస్టులు కేవలం మందుల చీటీ చూసి ఇచ్చేవాళ్లు కాదు, వాళ్ళు చాలా యాక్సెసిబిలిటీ ఉన్న హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఒక పేషెంట్కు కొన్నిసార్లు చాలా కాంప్లెక్స్గా ఉండే మన హెల్త్ సిస్టమ్కు మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. ముఖ్యంగా ఊర్లల్లో, చిన్న టౌన్లలో చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్లలేని చిన్న చిన్న సమస్యలకు ఫస్ట్ వెళ్లేది ఫార్మసిస్ట్ దగ్గరికే కదా. అవును, నిజమే. వాళ్ళు హెల్త్ నాలెడ్జ్ని సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పగలరు. అంటే ఒక రకంగా ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా. ఖచ్చితంగా. చాలా సందర్భాల్లో అదే జరుగుతోంది. సర్క్యులర్లో కూడా ఆ విషయాన్ని హైలైట్ చేశారు. ఫార్మసిస్టులు పబ్లిక్ హెల్త్లో కీలక పాత్ర పోషిస్తున్నారని. మందులెలా సరిగ్గా వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా, వేరే మందులతో కలిపి వాడితే ఇంటరాక్షన్స్ ఏమైనా ఉంటాయా, ఇలాంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. వాళ్ళు ఫ్రంట్ లైన్ కౌన్సిలర్లు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనలో చాలామందికి మందులు ఎలా వాడాలో సరిగ్గా తెలీదు. డాక్టర్లు చెప్పినా అన్నీ గుర్తుండవు ఒక్కోసారి. అప్పుడు ఫార్మసిస్ట్ ఇచ్చే గైడెన్స్ చాలా ఉపయోగపడుతుంది కదా. యాంటీబయాటిక్స్ కోర్సు ఆపొద్దని చెప్పడం, కొన్ని భోజనం తర్వాతే వేసుకోవాలని గుర్తు చేయడం లాంటివి. అవును అవును. ఆ గైడెన్స్ వల్ల పేషెంట్లు అనవసరమైన ప్రాబ్లమ్స్ ట్రెంచుకోవచ్చు. ట్రీట్మెంట్ అడ్హెరెన్స్ అంటాం కదా, అంటే చికిత్సకు కట్టుబడి ఉండటం, దానికి హెల్ప్ అవుతుంది. దానివల్ల వాళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్, ఫార్మసిస్టులు ప్రజారోగ్యానికి మూలస్తంభాలుగా ఎలా పనిచేస్తున్నారనేది. అందుకే ఈ థింక్ హెల్త్, థింక్ ఫార్మసిస్ట్ అనేది కేవలం స్లోగన్ కాదు, ఫార్మసిస్ట్ పాత్ర ఎంత విలువైందో చూపిస్తోంది. వాళ్లు హెల్త్ మేనేజ్మెంట్లో ముఖ్యమైన పార్ట్నర్స్. ఈ సర్క్యులర్లో ఫార్మసిస్టుల 5 కీలకమైన కాంట్రిబ్యూషన్స్ని కూడా హైలైట్ చేశారు కదా. వాటిని చూస్తేనే వాళ్ల రోల్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. అవును, ఆ 5 పాయింట్స్ వాళ్ల మల్టీఫాసెటెడ్ రోల్ని క్లియర్గా చెప్తాయి. మొదటిది, మీరిందాకన్నట్టు సరైన మందుల వాడకంపై రోగులకు కౌన్సిలింగ్ ఇవ్వటం. ఇది కేవలం డోసేజ్ చెప్పడం కాదు, ఎందుకు వేసుకోవాలి, మానేస్తే ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ ఓపికగా చెప్పడం. పేషెంట్ సేఫ్టీకి ఇది చాలా చాలా ముఖ్యం. రెండోది, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ అంటే క్రానిక్ డిసీజ్ మేనేజ్మెంట్కి సపోర్ట్ ఇవ్వడం. డయాబెటీస్, బీపీ లాంటి వాళ్లకి ఇది ఎలా హెల్ప్ అవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి జబ్బులున్నవాళ్లు లైఫ్ లాంగ్ మందులు వాడాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి.
ఫార్మసిస్టులు వాళ్ళ షుగర్ లెవెల్స్, బీపీ మానిటర్ చేయడంలో హెల్ప్ చేయగలరు. మందులు రెగ్యులర్గా వాడుతున్నారా లేదా అని ఫాలోఅప్ చేయగలరు. డైట్, ఎక్సర్సైజ్ గురించి గుర్తు చేయగలరు. డాక్టర్ల మీద కొంచెం భారం తగ్గుతుంది. పేషెంట్కు కంటిన్యూస్ సపోర్ట్ దొరుకుతుంది. ఓకే. ఇక మూడవది టీకాలు అంటే వ్యాక్సినేషన్, ఇంకా నివారణ సంరక్షణ ప్రివెంటివ్ కేర్ని ప్రోత్సహించడం. ఇది ఎలా? వ్యాక్సినేషన్ ఎంత ముఖ్యమో ఫార్మసిస్టులు ప్రజలకి చెప్పగలరు. కొన్ని దేశాలైతే ఫార్మసీలోనే వాళ్ళు కొన్ని వ్యాక్సిన్స్ వేయొచ్చు కూడా. మన దేశంలో కూడా ఆ దిశగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అలాగే ఫ్లూ షాట్స్ లాంటివి హెల్దీ లైఫ్ స్టైల్ గురించి సలహాలిస్తూ ప్రివెంటివ్ కేర్ని ఎంకరేజ్ చేయగలరు. నాలుగోది ప్రాణాలను రక్షించే చికిత్సలకు, లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్స్కు యాక్సెస్ ఉండేలా చూడటం. అంటే మందులు స్టాక్లో ఉంచడమేనా? కేవలం స్టాక్ కాదు, ఎమర్జెన్సీ టైంలో కరెక్ట్ మందులు త్వరగా అందేలా చూడటం, అవి ఎలా వాడాలో చెప్పడం, అవసరమైతే ఆల్టర్నేటివ్స్ చెప్పడం. కొన్నిసార్లు కాస్ట్లీ మందులకు గవర్నమెంట్ స్కీమ్సు, ఇన్సూరెన్స్ గురించి చెప్పడం కూడా. వాళ్ళు సప్లై చైన్లో చాలా కీలకమైన వాళ్ళు. చివరిగా ఐదోది హేతుబద్ధమైన ఔషధ వినియోగం, రేషనల్ డ్రగ్ యూస్ని ప్రోత్సహించడం. దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది చాలా చాలా కీలకం. యాంటీబయోటిక్స్ అనవసరంగా వాడటం వల్ల రెసిస్టెన్స్ పెరిగిపోతోంది కదా. అలాగే అవసరం లేకున్నా బ్రాండెడ్ మందులు వాడితే పేషెంట్ల మీద భారం పడుతోంది. ఫార్మసిస్టులు ప్రిస్క్రిప్షన్ను చూసి అవసరమైతే తక్కువ ఖర్చయ్యే జెనరిక్ మందులు సజెస్ట్ చెయ్యొచ్చు, డాక్టర్ పర్మిషన్తో. అలాగే డ్రగ్ అబ్యూస్ని ఆపడంలో కూడా వాళ్ల పాత్ర ఉంది. ఇక్కడే కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటే CGMP గురించి కూడా ప్రస్తావించాలి కదా. అవును, మంచి పాయింట్. క్వాలిటీ మందులు తయారైతేనే కదా రేషనల్ యూజ్ సాధ్యమయ్యేది. CGMP అంటే మందుల తయారీలో పాటించాల్సిన క్వాలిటీ స్టాండర్డ్స్. వీటిని పాటిస్తే మందులు సేఫ్గా, ఎఫెక్టివ్గా ఉంటాయి. ఫార్మసిస్టులు క్వాలిటీ లేని మందులను గుర్తించడంలో, రిపోర్ట్ చేయడంలో కూడా హెల్ప్ చేయగలరు. ఇఫ్ వి కనెక్ట్ దిస్ టు ద బిగ్గర్ పిక్చర్, ఈ 5 అంశాలు చూస్తే ఫార్మసిస్ట్ పాత్ర కేవలం కౌంటర్ దగ్గరే మందులు ఇవ్వడం కాదని క్లియర్గా తెలుస్తోంది. వాళ్ళు హెల్త్ కేర్ టీంలో ఒక ఇంపార్టెంట్ మెంబర్. నిస్సందేహంగా వాళ్లకున్న నాలెడ్జ్, వాళ్లకున్న కంపాషన్, అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ల యాక్సెసిబిలిటీ అంటే సులభంగా అందుబాటులో ఉండటం వాళ్లని ఇన్వాల్యుబుల్ రీసోర్స్గా మారుస్తోంది. చిన్న హెల్త్ అడ్వైస్ కోసం డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాల్సి రావచ్చు, కానీ మన దగ్గర్లోనే ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్లడం చాలా ఈజీ. ఈ యాక్సెసిబిలిటీయే వాళ్లని ప్రజలకు దగ్గర చేస్తోంది. వాళ్లు కేవలం సెల్లర్స్ కాదు, హెల్త్ జర్నీలో నమ్మకమైన పార్ట్నర్స్. ఈ ఫార్మసిస్ట్స్ డే సందర్భంగా వాళ్ల పాత్రకు గుర్తింపు తేవడానికి PCI కొన్ని యాక్టివిటీస్ కూడా సూచించిందన్నారు కదా, అవేంటి? అవును, ఈ డేని మీనింగ్ఫుల్గా జరుపుకోవడానికి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, దేశవ్యాప్తంగా థింక్ హెల్త్, థింక్ ఫార్మసిస్ట్ థీమ్ బ్యానర్లతో ర్యాలీలు చేయమని, పబ్లిక్ ఎక్కువగా ఉండే చోట్ల బోర్డులు, హోర్డింగ్లు పెట్టమని, అలాగే ప్రజలకు డైరెక్ట్గా ఉపయోగపడేలా హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్స్ అంటే బీపీ, షుగర్ లాంటి బేసిక్ టెస్టులు చేసే క్యాంప్స్ ఆర్గనైజ్ చేయమని చెప్పారు. వీటితో పాటు సోషల్ మీడియా, ఇంకా వేరే అవేర్నెస్ కార్యక్రమాల గురించి కూడా చెప్పారు కదా. చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కదా. సో ఫార్మసిస్ట్ రోల్ గురించి, వాళ్ల సర్వీసెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుకోమని ఎంకరేజ్ చేశారు. అలాగే జెనరిక్ మందుల వాడకం వల్ల లాభాలు, పేషెంట్ కౌన్సిలింగ్ ప్రాముఖ్యత, డ్రగ్ అబ్యూజ్ వల్ల నష్టాలు, దాన్ని ఎలా తగ్గించాలి అనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేయమని, ఇందాక మనం అనుకున్నట్టు CGMP ప్రాముఖ్యత మీద కూడా సెమినార్లు, వర్క్షాప్స్ పెట్టమని సూచించారు. స్టూడెంట్స్ని, యంగ్ ఫార్మసిస్టులను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నట్టున్నారు. ఖచ్చితంగా. వాళ్లలో ఎంతూజియాజం పెంచడానికి, వాళ్ల క్రియేటివిటీని బయటకు తీసుకురావడానికి లోగో, స్లోగన్ పోటీలు పెట్టమన్నారు. ఎన్విరాన్మెంట్ పట్ల రెస్పాన్సిబిలిటీగా ట్రీ ప్లాంటేషన్ క్యాంపెయిన్స్ చేయమని, ఇంకా నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి ఫార్మా క్విజ్ లాంటివి కండక్ట్ చేయమని కూడా చెప్పారు. ఇవన్నీ స్టూడెంట్స్లో, యంగ్ ప్రొఫెషనల్స్లో వాళ్ల ప్రొఫెషన్ పట్ల రెస్పెక్ట్, కమిట్మెంట్ పెంచుతాయి. దిస్ రేజెస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు సూచించడం వెనుక అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది? జస్ట్ సెలబ్రేషనా, లేక ఇంకేదైనా డీపర్ గోల్ ఉందా? సర్క్యులర్ చూస్తే 2 మెయిన్ లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆల్రెడీ ప్రొఫెషన్లో ఉన్న రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు, ఇంకా ఫ్యూచర్లో రాబోయే బడింగ్ ఫార్మసిస్టుల మొరాల్ని బూస్ట్ చేయడం, వాళ్లు చేస్తున్న పనికి గుర్తింపు వస్తోందని వాళ్లకు తెలియజేయడం. రెండోది, ఇది చాలా ముఖ్యం, సొసైటీలో
ఫార్మసీ ప్రొఫెషన్కు సరైన రికగ్నిషన్ తీసుకురావడం. ప్రజల దృష్టిలో ఫార్మసిస్ట్ అంటే మందులమ్మేవాళ్లు అనే ఇమేజ్ని మార్చి వాళ్లను ఒక ట్రస్టెడ్ హెల్త్ అడ్వైజర్గా, కేర్ గివర్గా చూడాలనేది ఆశయం. వాళ్ల కృషికి సరైన గౌరవం దక్కాలనేది మెయిన్ ఇంటెన్షన్. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? మొత్తం మీద చూస్తే సెప్టెంబర్ 25 ఫార్మసిస్ట్స్ డే కేవలం ఒక సెలబ్రేషన్ కాదు. ఇది హెల్త్ కేర్ సిస్టంలో ఫార్మసిస్ట్ల ఇండిస్పెన్సిబుల్, అంటే తప్పనిసరి అయిన, ఇంకా ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతున్న పాత్రను గుర్తించడానికి, వాళ్లకు థ్యాంక్స్ చెప్పడానికి ఒక మంచి అవకాశం. ఈ సంవత్సరం థీమ్ థింక్ హెల్త్, థింక్ ఫార్మసిస్ట్ అనేది వాళ్ల మల్టీ ఫ్యాసెటెడ్ కాంట్రిబ్యూషన్ని మనందరికీ మళ్లీ గుర్తు చేస్తోంది. వాళ్లు కేవలం మందుల ఎక్స్పర్ట్స్ కాదు, మన హెల్త్ పార్ట్నర్స్ కూడా. ముగింపుగా ఒక ఆలోచన. దిస్ ప్రొవైడ్స్ ద ఫైనల్ ప్రొవోకేటివ్ థాట్ ఫర్ ద లిస్నర్. మనం ఫార్మసిస్ట్ పాత్ర యొక్క ఫుల్ స్కోప్ని నిజంగా అర్థం చేసుకుని గుర్తించడం మొదలుపెడితే అది మన పర్సనల్ హెల్త్ని మనం మేనేజ్ చేసుకునే విధానాన్ని ఎలా మార్చగలదు? వాళ్ల ఎక్స్పర్టైజ్ని, యాక్సెసిబిలిటీని మనమిప్పుడు ఎంతవరకు వాడుకుంటున్నాం? బహుశా మనకేదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, సందేహం వచ్చినా డాక్టర్తో పాటు మనకందుబాటులో ఉండే ఫార్మసిస్ట్ని కూడా అడగడం గురించి ఆలోచించాలేమో. వాళ్ల సలహా తీసుకోడానికి వెనకాగక్కర్లేదు అనిపిస్తుంది. దీని గురించి మన శ్రోతలు కూడా ఆలోచించాలి.